నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. మిర్యాలగూడ అనేది నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపార కేంద్రం. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి భూ కబ్జాలు, మట్టి దంద, మట్టిని వదిలిపెట్టడం లేదు, చెట్లు పెట్టకుండానే నిధులు డ్రా చేయడం, ఆఖరికి ఎక్కడ ఎన్ఎస్పి క్యాంపు సంబంధించినటువంటి కానీ చెరువులై కానీ కబ్జాలే చేస్తున్నటువంటి పరిస్థితి మిర్యాలగూడెంలో దాపురిస్తూ ఉంది. వీటిని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టిని మిర్యాలగూడెం మీద పెట్టాల్సింది, అది జిల్లాధికారులు, రాష్ట్ర అధికారులు. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కుమ్మక్కై లోకల్ అధికారులు కూడా వారికే సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తుంది అనేది నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ప్రజల్లో. దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ చేయాలి. భూ కబ్జాలపైన, మట్టిని, చెట్లను అన్నిటిని కూడా వదిలిపెట్టకుండా దోపిడీ చేస్తున్నటువంటి ఈ మిర్యాలగూడెంలో నిఘాను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక తాజాగా ఒకటి చూద్దాం. కాల్వ భూమి కబ్జా. కాల్వ భూమిని వదిలిపెట్టట్లేదు, చెరువులో మట్టిని వదిలిపెట్టలేదు, రోడ్ల మీద ఉన్నటువంటి చెట్లను వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఎన్ఎస్పి క్యాంపు కాలువ పక్కన ఉన్నటువంటి భూమిని కూడా వదిలిపెట్టకుండా డోర్ నెంబర్ సృష్టించి తప్పుడు రిజిస్ట్రేషన్, 576 గజాల కాల్వ స్థలం ఆక్రమణ. ఒకటి కాదు, రెండు కాదు, 576 గజాల ఇది సామాన్యులకైతే సాధ్యం కాదు. ఇది ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి వారితోటే సాధ్యమవుతుంది. అది బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, ఎవరే కానీ అధికారంలో ఎవరు ఉంటే వారికి సపోర్ట్గా ఉన్నటువంటి వారి అనుచరులు అయితేనే అవుతుంది అనేది బహిరంగ రాష్ట్రమే. మరి 576 గజాల కాలువ స్థలాన్ని ఆక్రమణ చేసినటువంటి వీరిపైన చర్య తీసుకోవాలి. ఆ భూమి విలువ 1.5 కోటి పైమాటే. లక్షలు చేతులు మారాయని ఆరోపణలు. కబ్జాదారుడికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న అధికారులు. కబ్జా ఎవరు చేశారో తెలిసి వారికి నోటీసులు కూడా అధికారులు ఇచ్చి మరి ఇక కామ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన అక్కడ బిల్డింగులు మొదలుపెట్టడం, అమ్మకాలు మొదలుపెట్టడం చేస్తుంటే అధికారులకు తెలుసు అక్కడ జరిగేది. ఇదంతా కూడా అధికారులకు తెలిసే జరుగుతున్నటువంటి పెద్ద దందా, భూ కబ్జా. లక్షల చేతులు మారి కోట్ల రూపాయల విలువ చేసినటువంటి భూమి వారి లక్షలలో తీసుకొని ఈ కబ్జాలకు వారు సపోర్ట్ చేస్తున్నట్టే. అధికారులపై ముందు చర్యలు తీసుకోవాలి, విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువ గల ప్రభుత్వ ఎన్ఎస్పి భూములు ఆక్రమణకు పరంపర కొనసాగుతుంది. కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతమవుతున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మిర్యాలగూడ పట్టణం రోజు రోజుకు విస్తరిస్తుండడంతో పాటు పంట పొలాలు ప్లాట్లుగా మారిపోయాయి. గతంలో పంట పొలాలు, సాగునీరు అందించినటువంటి ఎన్ఎస్పి కాల్వ స్థలాలను కొందరు కబ్జాకోరులు తమ కబందాస్తాల్లో పెట్టుకుంటున్నారు. ఇలా పట్టణంలోని చిల్లాపురం రోడ్లోని రవీంద్రనగర్ కాలనీ ప్రధాన రోడ్డు వెంట ఉన్నటువంటి ఎన్ఎస్పి కాలువ స్థలం తన పూర్వీకుల నుంచి వచ్చిన భూమి అంటూ తప్పుడు పత్రాలు సృష్టించి ఏకంగా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంఘటన సంచలనంగా మారింది. ఇక వాళ్ళ తాత తండ్రుల నుంచి వచ్చినటువంటి భూమిగా దాన్ని చిత్రీకరించి తప్పుడు రిజిస్ట్రేషన్లు కూడా చేయటం అంటే ఇక్కడ అధికారుల యొక్క సపోర్టు లేకుండా ఇది సాధ్యం కాదు. అధికార పార్టీ నాయకుల సపోర్ట్ ఉండాలి, అధికారుల సపోర్ట్ ఉండాలి. ఇన్ని కోట్ల రూపాయల భూమిని కబ్జా చేయడం, సొంతం చేసుకోవడం అంటే కబ్జా చేసిన తీరు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఎన్ఎస్పి ప్రధాన కాలువకు అనుబంధంగా పిల్ల కాలువలు కిలోమీటర్ మేర ఉంది. ప్రస్తుతం రవీంద్రనగర్ కాలనీ బంజారా హిల్స్గా పిలువబడి పట్టణంలో అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంగా పేరుంది. సర్వే నెంబర్ 2019-220లో ఎన్ఎస్పి భూమి ఉంది. ఇక్కడ గజం స్థలం 25,000 పైగా పలుకుతుంది. అంతటి విలువైనటువంటి భూమిపై కన్నేసి పట్టణంలోని గాంధీనగర్కు చెందిన ఓ వ్యక్తి ఎన్ఎస్పికి చెందినటువంటి 576 గజాల కాలువ స్థలం కబ్జా చేసి అక్కడ తాత్కాలికంగా ఇంటిని నిర్మించాడు. ఆ భూమిలో తాను 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నాడని పేర్కొంటూ 2025లో మున్సిపాలిటీ తన పేరుపై డోర్ నెంబర్ సృష్టించాడు. ఆ డోర్ నెంబర్తో ఆ భూమిని తన భార్యకు గిఫ్ట్గా ఇస్తున్నట్లు తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ భూమి విలువ 1.5 కోటి విలువ చేస్తుంది. ఈ తతంగంలో రూపాయలు లక్షలు చేతులు మారాయని కాలనీలో చర్చ జరుగుతుంది. ఈ విషయం కాలనీ వాసులు ఎన్ఎస్పి అధికారులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగినటువంటి అధికారులు ఆ భూమి ఎన్ఎస్పికి చెందినదని పేర్కొంటూ ఆ స్థలం వద్ద నోటీసులు ఏర్పాటు చేయడంతో పాటు చింతపల్లి ఇంద్రమ్మ కాలనీలో నివాసం ఉంటున్న కబ్జాదారుడికి సైతం నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ నోటీసులు అయితే ఇచ్చారు, కానీ వారి మీద చర్యలు అయితే లేవు. ఇది జరుగుతున్నటువంటి తంతు. అధికారుల పాత్రపై అనుమానాలు. ఎన్ఎస్పి కాలువ స్థలం కబ్జా చేసిన ప్రక్రియలో
అధికారుల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆధారాలు లేకుండా డోర్ నెంబర్ ఇవ్వడంపై మున్సిపల్ అధికారులకు, ఆ డోర్ నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులకు లక్షల రూపాయలు ముట్టజెప్పారని తెలుస్తుంది. అందుకే ఇలాంటి పత్రాలు పరిశీలించకుండా, లింకుడ్ డాక్యుమెంట్లు చూపకుండా రిజిస్ట్రేషన్ చేశారనేది అర్థమవుతుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావాలంటే దానికి లింకుడ్ డాక్యుమెంట్లు కావాలి. ఆ డాక్యుమెంట్లు లేకుండానే రిజిస్ట్రేషన్ చేయడం అంటే దాదాపు అధికారులకు తెలిసి అధికారులు దీంట్లో లాలుచి పడి రిజిస్ట్రేషన్ చేశారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. వారిపైన కూడా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మిర్యాలగూడ జరుగుతున్నటువంటి ఈ దందా ఇక్కడ కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. అనేక కాలనీల్లో ఉన్నటువంటి కాలనీ నడిబొడ్డులో ఉన్నటువంటి కాలువలను, మోరీలను మొత్తం కూడా కబ్జాలకు గురైనటువంటి పరిస్థితి. వాటి గురించి పట్టించుకునే నాదుడే మిర్యాలగూడెంలో లేకపోవడం విచిత్రకరం. ఇది చర్యలు తీసుకుంటాం. ఎన్ఎస్పి కాలువకు చెందినటువంటి భూమిని కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరు దీక్షిత ఏఈ మిర్యాలగూడ అంటా ఉన్నారు. గతంలోనే సదరు వ్యక్తికి నోటీసులు ఇచ్చాం, తప్పుడు పత్రాలతో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ విషయంపై సమగ్ర నివేదిక తయారు చేసి విజిలెన్స్ అధికారులకు అందజేస్తాం. వారి ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. ఇది అధికారులకు తెలుసు. ఇల్లు కట్టుకున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ అధికారులకు కూడా తెలుసు. అయినా వారిపైన ఎటువంటి చర్యలు లేవు, చర్యలు తీసుకోవడం లేదు. అందుకే అధికారులు వెంటనే స్పందించాలి. ఇక్కడ మిర్యాలగూడ ప్రాంతము ఎంతో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం కావడం, విభిన్న స్వభావాలు కలిగినటువంటి విభిన్న వర్గాలు కలిగినటువంటి రైతాంగం ఎక్కువగా ఉంటున్నటువంటి పట్టణం, రైస్ మిల్లు వ్యాపార కేంద్రంగా మారినటువంటి మిర్యాలగూడ పట్టణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఐఏఎస్ అధికారిని కూడా ఇక్కడ కేటాయించారు రెవెన్యూ శాఖకు. అయినా కానీ ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. అందుకే సబ్ కలెక్టర్ వెంటనే దృష్టిని సారించి ఈ భూమిని స్వాధీనం చేసుకొని ఇంకా అనేక కబ్జాలకు గురైనటువంటి మిర్యాలగూడ ప్రాంతంలో ఎంతెంత విలువైనటువంటి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా కనిపిస్తూ ఉంది. సబ్ కలెక్టర్ వెంటనే స్పందించాలి ఈ విషయం మీద. వెంటనే భూములపై సమగ్రమైనటువంటి సర్వే చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి భూ ఆక్రమణలు, భూదందాలు వీటన్నిటి మీద కూడా దృష్టిని సారించి ఆయన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంత ఉంది అనేది మిర్యాలగూడ పట్టణ ప్రజలైతే విజ్ఞప్తి చేస్తున్నారు.